మీ ఉద్దేశంలో ఏం చేయాలంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కావాలా వద్దా? అంటే ఆర్బీఐ ఆల్రెడీ ఇంటర్వెన్షన్ అవుతున్నది గత 20-25 డేస్. ఆర్బీఐ ఎవ్రీ డే దే ఆర్ సెల్లింగ్ డాలర్స్. ఇప్పుడు దాదాపు $813 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్రెడీ ఒక $20-25 బిలియన్ వరకు లాస్ట్ 1 year లో ఆర్బీఐ హ్యాస్ సోల్డ్. బికాజ్ మార్కెట్లో డాలర్ని ఎక్కువ తీసుకురావడం వల్ల ఆటోమేటిక్గా డాలర్ యొక్క ఇది తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి వాళ్ళు పుల్అవుట్ చేసుకుని అంత శక్తి మన దగ్గర ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఒక $3-4 ట్రిలియన్ ఉంటే మనం ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. కానీ అది అంత శక్తి మన దగ్గర ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మనము 2014లో స్టార్ట్ అయినప్పుడు $60-65 బిలియన్ తో స్టార్ట్ అయింది. వాళ్ళ $780 బిలియన్ వచ్చినాం. సో ఇంకా ఎందుకంటే మోడీ గారు చెప్తున్నట్టు మనం 3rd ఆర్థిక శక్తిగా ఎదగాలి. అట్లాగే మనము డెవలప్డ్ నేషన్ అయ్యి ఇంకొక 20 years 15 years అప్పుడు మనం చెప్పొచ్చు మీరు అన్నట్టు ఒకవేళ డాలర్ అక్కడ ఏదైనా కుప్పిగంతులు వేస్తే వెంటనే డాలర్ను మనం మ్యానిపులేట్ చేసేసి మార్కెట్లోకి విరివిగా తీసుకురావచ్చు. ప్రస్తుతానికి అంత లేదు. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలలో డాలర్ ఈజ్ అ ఎక్స్చేంజ్ కమోడిటీ. డాలర్ ఈజ్ అ కమోడిటీ నౌ. అయితే ఇక్కడ ఆర్బీఐ కన్నా ప్రముఖమైన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఇండియన్ ఎంఎన్సీస్ దే షుడ్ లుక్ వెరీ అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్. ఇప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియన్ కంపెనీస్ చాలా అట్రాక్టివ్ కనబడాలి. దానికోసం ఇండియాలో పాలసీస్ అట్లా ఉండాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయడం వల్ల మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇప్పుడు మన సాఫ్రాన్ అనే కంపెనీ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది. అట్లా 100 కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు రేపు పొద్దున అదేదో రైజింగ్ సమ్మిట్ అని పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అట్లా ప్రతి స్టేట్ లో కూడా విపరీతమైన కంపెనీల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటే న్యాచురల్ గా స్టెబిలైజ్ కావాలి కదా అంటున్నాను. రూపాయి ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలి. అంటే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు స్టెబిలైజ్ కావాలి అంటే ఇలాంటివి జరగాలి. అంటే రియల్ గ్రోత్ కనబడాలి. ఏదో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇవాళ $10 బిలియన్ తీసుకొచ్చి వెంటనే ఆర్బీఐ $10 బిలియన్ మార్కెట్ లో పంపించేసిన మాత్రం ఒక ఆర్టిఫిషియల్ గా పెరగడం తగ్గడం అవుతుంది తప్పితే అన్లెస్ యూ హ్యావ్ కంపెనీస్ ఎంఎన్సీస్ నంబర్స్ అట్రాక్టివ్. అంటే ఈ రోజు ఇప్పుడు మన కంపెనీ ఉంది, ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కనబడితే ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. అక్కడ 4% బాండ్ ఈల్డ్ ఉంటే ఇక్కడ 10% ఉందనుకోండి గ్రోత్ కంపెనీది ఈల్డ్. న్యాచురల్లీ 4 కంటే 10 బెటర్ కదా. సో 10 లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ప్రపంచ స్థాయిలో సింగపూర్ నుంచి కావచ్చు, మిగతా అనేక దేశాల నుంచి రావడానికి కాదు. సో జస్ట్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ పాయింట్ ఇన్ కంక్లూడ్. ఇక్కడ భారత కరెన్సీ ఏదైతే రూపీ ఉందో, భారత ఎకానమీ, ఇవి రెండింటికి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు. నేను మళ్ళీ పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు డాలర్ $70 నుంచి $90 పడిపోయింది. మన పాల ధర సంవత్సరంలో ఎంత పెరిగిందండి? ₹1 కూడా పెరగలేదు. ఐఎమ్ పేయింగ్ ఫర్ ద లాస్ట్ 1 year సేమ్. ఆలుగడ్డల ధరలు ఏం పెరగలేదు. దట్ ఈస్ ఆల్. దట్ ఈస్ నాట్ డైరెక్ట్. రూపాయి బలహీనపడడం వల్ల డొమెస్టిక్ కన్జంప్షన్ లేదు కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కు మనం ఎక్కువ వెచ్చించాల్సి వెచ్చిస్తున్నాము. గోల్డ్ ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. పామ్ ఆయిల్ ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. కరెక్ట్. ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద ఎఫెక్ట్ అయితే ఉంది కదా. ఉంది, నేను కాదనట్లేదు. నేను అదే అంటున్నాను కదా. మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎడ్యుకేషన్ వెళ్లే వాళ్ళు యుఎస్ లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందు గురించి కదా మనం ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలని పదే చెప్తున్నది కదా భారత గవర్నమెంట్. సామాన్య ప్రజలపై పడే ప్రభావం ఎంతవరకు ఉంటుంది తీవ్రత? ఇందాక భరత్ గారు చెప్పినప్పుడు పెట్రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ లాస్ట్ 1 year లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక ₹10 పెరిగింది. అంటే 87-88 నుంచి 95-96 దాకా, అంటే ₹9-10 పెరిగింది. ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ ఇఫ్ యూ లుక్ ఎట్, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 80,000 78,000 ఉండే, ఇవాళ 130,000 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. 70-75% పెరిగింది గోల్డ్. ఎందుకు పెరిగింది? బికాస్ గోల్డ్ విపరీతమైన డిమాండ్ వరల్డ్ వైడ్. నాట్ ఓన్లీ ఇండియా ఈజ్ బయింగ్, చైనా ఈజ్ బయింగ్, రష్యా ఈజ్ బయింగ్, ఎవ్రీవన్ ఈజ్ బయింగ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ దొరికితే అక్కడ కొంటున్నారు. మూడో పాయింట్ ఏంటంటే మన ఎసెన్షియల్ కమోడిటీస్, ఎస్పెషల్లీ పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి కావాల్సిన టెక్స్టైల్స్ కావచ్చు, ఫుడ్ కమోడిటీస్ కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సిమెంట్ ఇట్లాంటివి కావచ్చు, వీటిని స్టెబిలైజ్ చేయడానికి మొన్న దీపావళికి ప్రధానమంత్రి గారు దాదాపు ఒక 400 రకాల ప్రొడక్ట్స్, అంటే 5,000 ప్రొడక్ట్స్, మోర్ దాన్ 5,000 ప్రొడక్ట్స్ మీద జిఎస్టీని అమాంతం 28 నుంచి 18కు, 18 నుంచి 5కి తీసుకురావడం జరిగింది. చాలా గొప్ప పరిణామం. ఈ రోజు మీరు కార్స్ చూసిన, కార్ సేల్స్ మళ్ళీ హైయెస్ట్ అయినాయి 5 years లో, హైయెస్ట్ ఇన్ నవంబర్. చాలా సిమెంట్ ధరలు స్టెబిలైజ్ అయినాయి, స్టీల్ ధరలు స్టెబిలైజ్ అయినాయి. చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం. నేను జస్ట్ గివ్ మీ 10 seconds అండ్ ఐ విల్ క్లోజ్. ఏంటంటే ఇక్కడ ఎకానమీకి డైరెక్ట్ రిలేషన్షిప్ లేకున్నా కూడా
ఖచ్చితంగా భారతదేశం అనేది ఆత్మనిర్భర్ కావాల్సిన అక్కర ఉన్నది. మోడీ గారు పదే పదే చెప్పేది, మనం కూడా పదే పదే అనుకునేది ఏంటంటే భారతదేశం ఇతర కంట్రీల మీద దిగుమతులను నిర్భర్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ అమర్ గారు. సో చూద్దాం, 90 అయితే టచ్ అయింది రూపాయితో డాలర్. అంటే భరత్, ఇది రూపాయి తాత్కాలిక సమస్యగా భావించవచ్చా, లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక అంటే కొన్ని సెక్టార్స్ కు ఆందోళన కలిగిస్తుంది, కొన్ని సెక్టార్స్ కు మంచిది. అంటే ఇన్ఫాక్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ వాళ్ళకి లాభం. కానీ ఓవరాల్ గా మన ఎక్స్పోర్ట్స్ వెలగాలని మనం కోరుకోవాలి. మన రూపీ డిప్రిషియేట్ కావాలని మనం కోరుకోకూడదు కదా. సో అట్లా అని చెప్పి 90 రూపాయల నుంచి రేపు 50 రూపాయలకు పడిపోతే ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుంది, ఐటీ కానీ ఫార్మా కానీ. అట్లా కాకుండా ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలని మనం కోరుకోవాలి. అక్కడ వరకు అయితే మనం క్లారిటీ ఉంది. ఏదో దగ్గర స్టెబిలైజ్ కావాలి, ఒక బేస్ లైన్ ఫామ్ కావాలి. ఇంత ఫాస్ట్ గా డిప్రిషియేట్ కావడం అయితే మంచిది కాదు. సరే, మన ఎకానమీ బాగానే ఉంది, బట్ ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆర్బీఐ దీని మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా ఉంది. బహుశా రేపు వాళ్ళు దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అన్నది కూడా రేపు చెప్పే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో 1 more షార్ట్ బ్రేక్.